నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు చూసుకుందాం ఒక విషయాన్ని మేము ముందుకు తేవడానికి టిఆర్ నిజం సిద్ధమైంది అదేంటంటే మన కేంద్ర ప్రభుత్వం పిఎంసి పథకం అని ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వము 60% నిధులు రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతోటి ఈ స్కూళ్లను డెవలప్మెంట్ చేయాలి స్కూల్లో అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి దాన్ని డిజిటల్ క్లాసులు చేయాలని చెప్పేసి ఓ పథకం తెచ్చిండ్రు కానీ ఆ పథకాన్ని అధికారులు ఏ పని చేయకుండా బిల్లులు కాజేస్తున్నారు ఇది మరి పర్యవేక్షణ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఏం చేస్తానంటో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది చూద్దాం పక్కదారి పడుతున్న పిఎంసి పథకం అమలు కాకుండానే బిల్లులు డ్రా చేసినటువంటి అధ్యాపకులు నిజాంపేట జెడ్పీహెచ్ఎస్లో 20 లక్షల అవినీతి బహిర్గతం పథకం వివరాలు తెలియని ఎంపీలు నిశ్శబ్దం ఎందుకుంటారు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చిండ్రు వాస్తవానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తూ ఉన్నది కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలంతా ఏం చేస్తానంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక ఎంపీలకు తెలుస్తలేదా వీటి మీద బాధ్యత ఉండదు ఎందుకంటే కేంద్రం నుంచి ఇంత పెద్ద నిధులు వస్తాయి ఏ విధంగా పోతాయి ఎట్లా పోతాయి అని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలను అధునీకరించి మోడల్ స్కూల్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎంసి మోడల్ మల్కాజిగిరి జిల్లాలో అవినీతి బట్టబయలైపోయింది అమలు కాకుండానే నకిలీ బిల్లులు సృష్టించి నిధులు కాజేసిండ్రు బహిర్గతమవడంతో విద్యాశాఖలో కలకలం రేపుతుంది కేంద్రము 60% నిధులు రాష్ట్రంలో 40% నిధులతోటి సమకూర్చే పిఎంసి పథకం విద్యా ప్రమాణాలు పెంచడం పాఠశాల ఆధునీకరణ సదుపాయాలను తీర్చాలి కానీ మల్కాజిగిరి నిజాంపేటలో మాత్రం అసలు పనులు లేకుండా 20 లక్షల రూపాయలు డ్రా చేసిండ్రు ఇక అవినీతి ఎట్లా విధంగా ఉండదో చూడాలి ఇది ఇక్కడ మల్కాజిగిరిలో కానీ ఇట్లా కనపడుతుందంటే రాష్ట్రం మొత్తంలో 164 స్కూళ్ళల్లో ఈ పథకాన్ని తీసుకొచ్చిండ్రు ఇది 2020 నిబంధనలకు అనుగుణంగా మోడల్ స్కూల్గా మార్చేటువందుకు కేంద్ర ప్రభుత్వ పథకమే ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పథకం దీంట్లో మరి పర్యవేక్షణ లోపట్టి మీద 165 స్కూళ్ళలో ఏ విధంగా అవినీతి జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని చెప్పేసి ఇక ముక్కు మీద వేలేసుకునేటువంటి సందర్భం ఏర్పడ్డది ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ నిధులు ఎక్కడ పోతానా ఏ విధంగా పోతానా ఏం చేస్తారని చెప్పేసి ఒకసారి అయితే ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ఈరోజు స్కూళ్ళను అధునీకరించండి వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి ఆ స్కూల్ యొక్క బాగులను చూడండి ఆ పిల్లలకు మంచి అవకాశాలను సృష్టించండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకం తీసుకొస్తే కనీసం పనులు చేయకుండా బిల్లులు డ్రా చేస్తారంటే ఇలా పర్యవేక్షణ లోపం ఏ విధంగా ఉండదో చూడాలి ఇప్పటికైనా ఎంపీలంతా ఎక్కడ ఎంపీలు అక్కడ దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది దీన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇది కేంద్రానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఆస్కారం ఎందుకంటే వాళ్ళేమో కేంద్రం మేము 60% నిధులు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఇక్కడ మరి ఎంపీలు ఏం చేస్తారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలాంటివి జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు స్కూళ్ళు బాగాలేవని చెప్పేసి వాళ్ళ యొక్క అన్ని బాగుండాలని చెప్పేసి వాళ్ళకు ఈ పథకం తీసుకొచ్చిండ్రు కానీ ఎలాంటి పనులు లేకుండా బిల్లులు డ్రా చేస్తారంటే రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము